హలో దిస్ ఈజ్ అన్విత, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్స్ క్రియేటివ్ 143. సో ఇప్పుడైతే 2 సైజ్ బ్యాంగిల్ని యూస్ చేసుకుంటూ ఒక సింపుల్ లుక్తో బ్యాంగిల్ అనేది చూపిస్తున్నాను అనమాట. సో దీంతో పాటుగా జడ పట్టి కూడా చూపించబోతున్నాను. సో వీడియో చివరి వరకు చూడండి. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు గివ్ అవే గురించి తెలిసిందే కదా, తెలియకపోతే ఎవరైనా లాంగ్ వీడియో ఉంది చూడండి, ఛానల్లోకి వెళ్ళి 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నేను విన్నర్స్ అనేది అనౌన్స్ చేస్తానన్నమాట. సో మీరు దీనికోసం ఏం చేయాలి అంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి. అండ్ ఇప్పుడైతే క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఆఫర్లో అయితే నడుస్తుందన్నమాట. రా మెటీరియల్స్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉంటుంది. సో రా మెటీరియల్స్ వచ్చేసి ఇప్పుడు ఆఫర్లో నడుస్తుంది. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి, ఎనీ టైం రిప్లై ఇస్తాను. 4 కట్ బ్యాంగిల్ యూస్ చేసుకుంటా గ్రీన్ కలర్ కొందని, హార్ట్ షేప్ గ్రీన్ కలర్ కొందని అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. సో బ్యాంగిల్ మొత్తం వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 సైజులో 2 కట్ బ్యాంగిల్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి మిడిల్ బ్యాంగిల్. అండ్ మిడిల్ బ్యాంగిల్ వచ్చి కొంచెం డిజైన్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. దీనికోసం నేను రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కొందని అయితే యూస్ చేస్తున్నాను మ్యాట్లో. సో ఇప్పుడు రెడ్ కలర్ స్క్వేర్ షేప్ కొందని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకొని ఇదే విధంగా గ్లూ అప్లై చేసేసి స్క్వేర్ షేప్ని డైమండ్ షేప్ మాదిరిగా పెట్టుకోవాలన్నమాట. అన్ని డైమండ్ షేప్లోనే పెడుతున్నాను స్క్వేర్ షేప్ కొందన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లూ అప్లై చేసేసి సో డ్రాప్ షేప్ కుందన్, పర్పుల్ డ్రాప్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇక్కడ నేను చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎక్కడైతే కుందన్స్ స్టిక్ చేయాలనుకుంటున్నానో అంతవరకు మాత్రమే గ్లూ అప్లై చేస్తున్నాను. సో బ్యాంగిల్ మొత్తం అయితే అప్లై చేయట్లేదు. ఇదొక్కటి పర్ఫెక్ట్గా చేశారనుకోండి చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అప్లై చేస్తారు చాలామంది, బ్యాంగిల్ మొత్తం అప్లై చేసేసి ఒకేసారి స్టిక్ చేసేస్తారు. సో అలా చేస్తే ఈజీగా అయిపోతుంది, కాదనట్లేదు, బట్ ఫినిషింగ్ లుక్ అనేది నీట్గా రాదనమాట. సో నేను పెట్టిన విధంగా మీరు కుందన్ని స్టిక్ చేసుకున్నారనుకోండి, నేను ఎక్కడైతే కుందన్ని పెట్టాలనుకుంటున్నానో అక్కడ వరకే కుందన్ని గ్లూని అప్లై చేసుకున్నారనుకోండి, సో బ్యాంగిల్ ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది, బాగా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇదొక్కటి ఫాలో అయ్యారనుకోండి, లేట్ అవుతుంది బట్ పర్లేదు, నీట్గా రావాలి కదా ఫినిషింగ్. మనం ఎంత కాస్ట్ పెట్టి చేస్తున్నప్పుడు సో ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి. అండ్ వేరే వాళ్ళకి చేసేటప్పుడు వాళ్ళు మనీ పెడుతున్నారు కదా, సో వాళ్ళ కోసం కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేటట్లు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. చాలామంది బ్యాంగిల్స్ కూడా ఆఫర్లో అడుగుతున్నారన్నమాట. సో ఓకే అండి, ఆఫర్లో ఇస్తాను ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా. అండ్ మీరు చెప్పిన డిజైన్లో మేక్ చేసి ఇస్తాము విత్ ఇన్ టైం. మీరు ఏ టైంలో అడుగుతారో ఆ టైం లోపలే ఇవ్వడానికి ట్రై చేస్తాము. ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళు పైన కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి. ఈ ఆఫర్ అనేది సంక్రాంతి లోపలేనండి, సంక్రాంతి తర్వాత అయితే ఏ ఆఫర్ ఉండదు, యూజ్ చేసుకోండి. అండ్ మీరు శారీ ఫోటో పెట్టేసి ఆ కలర్లో డిజైన్ చేయమన్నా కూడా చేసిస్తాము. అండ్ మీకు తెలిసిన బ్యాంగిల్స్ ఉంటే అవి పెట్టినా కూడా చేస్తాము. అండ్ బ్యాంగిల్సే కాదు, మన దగ్గర రిటర్న్ గిఫ్ట్లు కూడా అవైలబుల్లో ఉంది, హోల్సేల్గా కూడా అవైలబుల్లో ఉంది. ఎక్కువగా బల్క్లో తీసుకుంటే కాస్ట్ తగ్గుతుంది. రా మెటీరియల్స్ అయితే బెస్ట్ ఆఫర్లో ఉందన్నమాట, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. 500 రా మెటీరియల్స్ వచ్చేసి 500 ఎబో బిల్ చేసిన వాళ్ళకి 40 grams కుందన్ ఫ్రీ. అండ్ 1000 ఎబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్. అండ్ 2000 బిల్ చేసిన వాళ్ళకి 2000 ఎబో బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్తో పాటుగా బ్యాంగిల్ స్టోరేజ్ బాక్స్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట. సో ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు. సో ఇప్పుడైతే బ్యాంగిల్ మొత్తం వచ్చేసి ఇట్లా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకోవాలి. మొత్తం అయిపోయినాక ఫినిషింగ్ చూపిస్తాను. ఇలా బ్యాంగిల్ మొత్తం ఫ్లవర్ మాదిరిగా డిజైన్ చేసుకున్న తర్వాత అండ్ దీనిపైన మిడిల్లో B7000 గ్లూని అప్లై చేసేసి దానిపైన 3mm రౌండ్ షేప్ కుందన్, వైట్ రౌండ్ షేప్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఫైనల్గా ఫినిషింగ్ అయితే ఇలా ఉందన్నమాట. సో బ్యాంగిల్ మొత్తం చూపిస్తాను చూడండి. సో ఇదంతా విడివిడిగా అంటే సింగిల్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు. అండ్ గ్రీన్ కలర్ బ్యాంగిల్ మిడిల్లో రెడ్ కలర్ కానీ మట్టి బ్యాంగిల్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు మిడిల్లో. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇదే కుందన్ని యూస్ చేసి జడపిల్లని అయితే మేక్ చేసుకుందాము. చాలా సింపుల్గా బాగుంటుంది హెయిర్కి పెట్టుకుంటే. సో దీనికైతే నేను 2 రూపీస్ కాయిన్ అండ్ 1 రూపీ కాయిన్ యూస్ చేసుకుంటా రౌండ్ షేప్ని అయితే గీసుకుంటున్నాను. పైన OHP షీట్కి వచ్చిన పేపర్ ఉంటుంది కదా, పేపర్ పైనే గీసుకున్నాను. సో ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది అనమాట. సో మనకి చాలా ఈజీగా ఉంటుంది డ్రా చేసుకోవడానికి. వచ్చేసి B7000 గ్లూని అప్లై చేసేసి లక్ష్మీ చార్మ్ని అయితే
పెట్టుకుంటున్నాను. లక్ష్మీ డాలర్స్ ఉంటుంది కదా, లక్ష్మీ డాలర్తో పై దానికి డిజైన్ చేసుకుంటున్నాను అనమాట, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో చాలా సింపుల్ డిజైన్ అండి ఇది, ఎవరైనా కూడా చేసేవచ్చు. కాకపోతే కొంచెం ఓపిక సహనం ఉండాలి, ఉంటే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది. సో ఇలా డాలర్స్ కూడా మీకు నచ్చిన డిజైన్లో మేక్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ షేప్ని గ్రీన్ కలర్ మూన్ షేప్ కుందని పైన కిరీటం లాగా అప్లై చేశారనమాట. ఆ సర్కిల్లోనే మనం ఏదైనా డిజైన్ క్రియేట్ చేసుకోవాలి. కిరీటం పెట్టినాక అండ్ సైడ్స్ వచ్చేసి స్క్వేర్ షేప్ కుందని స్టిక్ చేసుకున్నాను. అండ్ కింద వచ్చేసి పర్పుల్ డ్రాప్ షేప్ కుందని ఉంది కదా గ్లాసీలో, దాన్నైతే స్టిక్ చేసుకున్నాను. సో వాళ్ళు ఏంటంటే పర్పుల్ హైలైట్ అయ్యేటట్లు చూడమన్నారు డాలర్కి వచ్చేసి. సో అందువల్ల పర్పుల్ హైలైట్ అయ్యేటట్లు నేను డిజైన్ అయితే అనేది మేక్ చేసుకుంటున్నాను. నేను ఎక్కడైతే రౌండ్ గీసుకున్నానో అక్కడంతా గ్లో అప్లై చేసేసుకొని సో మొత్తం పర్పుల్ డ్రాప్ షేప్ కుందంతో అయితే కవర్ చేస్తున్నాను. అండ్ అది కవర్ చేసినాక అండ్ డ్రాప్ షేప్ రివర్స్ పెట్టాం కాబట్టి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది. సో 3mm రౌండ్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకుంటున్నాను ఆ గ్యాప్లో ఉన్న ప్లేస్లో. నేను ఇక్కడ షుగర్ బీట్ యాడ్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ అక్కడ లక్ష్మీ డాలర్ వచ్చేసి గోల్డ్ కలర్లో ఉంది కదా, సో షుగర్ బీట్ కూడా గోల్డ్ కలరు అంత లుక్ బాగుండదని చెప్పేసి మళ్ళీ ఇలా డ్రాప్ షేప్ పర్పుల్. అండ్ ఇప్పుడు దాని కింద ఉన్న రౌండ్ షేప్కి డిజైన్ చేసుకుందాము. ఏదైతే 1 రూపీ కాయిన్తో డిజైన్ రౌండ్ గీసుకున్నామో సో దానికి నేను దీనికి వచ్చేసి గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్ అయితే యూస్ చేస్తున్నాను. మిడిల్లో ఈ క్లిప్ స్టోన్ని పెట్టేసి చుట్టూ అయితే డిజైన్ చేసుకుంటున్నాను. సో దీని చుట్టూ వచ్చేసి స్టోన్ చైన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో కింద వచ్చేసి మళ్ళీ డ్రాప్ షేప్ పర్పుల్ కలర్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను. సో దీనికి జడ బిల్లకి వచ్చేసి పర్పుల్ కలర్ వచ్చేసి హైలైట్ చేయమన్నారు. సో వాళ్ళు చెప్పిన విధంగానే పర్పుల్ కలర్ని హైలైట్ చేసాం అనమాట. సో ఇలా స్టిక్ చేసుకున్నాక పైన వచ్చేసి వీ షేప్ వచ్చేటట్లు స్క్వేర్ షేప్ కుందని అయితే స్టిక్ చేసుకున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. దీన్ని ఇలా 1/2 అవర్ పాటు వీలైతే 1 అవర్ అయినా కూడా అట్లా వదిలేస్తే అంత మంచిది అనమాట, అంత బాగా కట్ అయిపోతుంది. సో నేనైతే 1/2 అవర్ తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నాను అనమాట. సో కట్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యాక్స్ షీట్ తీసుకొని అది నేను ఎంతైతే షేప్ కట్ చేసుకున్నానో దీన్ని కూడా అదే విధంగా కట్ చేసుకొని మనం ఇప్పుడు స్టిక్ చేసుకున్న దానికి దీన్ని అంటించేసుకోవాలన్నమాట. ఈ 7000 గ్లూ అప్లై చేస్తున్నాం కాబట్టి సో కొంచెం లైట్గా అప్లై చేసుకోవాలి, లేకుంటే వ్యాక్స్ షీట్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది అనమాట గ్లూ అంతా. సో ఎంత లైట్గా అప్లై చేస్తే అంత మంచిది గమ్ అనేది. సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసినాక ఈ వ్యాక్స్ షీట్ని పైన అంటించేసుకోవాలి. ఇప్పుడు మనం $2 చేసుకున్నాం కాబట్టి ఆ రెండిటికి కనెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు. సో కనెక్ట్ చేయడానికి నేనైతే ఐపిన్ తీసుకున్నాను. ఐపిన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఫస్ట్ అయితే బ్లేడ్తో బెండ్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకోవాలన్నమాట. ముందే కట్ చేసుకుంటే బాగుండదు. ఇలా కట్ చేసుకున్నాక మధ్యలో వచ్చేసి మీడియం సైజు రింగ్ని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా అప్లై చేసుకున్నాక ఆ డాలర్కి వచ్చేసి మళ్ళీ బీస్ అవుతున్న గ్లూని అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మొత్తం అప్లై చేయకూడదు, మనం ఎక్కడైతే ఐపిన్ని పెట్టాలనుకుంటున్నామో అక్కడ మాత్రమే గ్లూని అప్లై చేసుకున్నాక దీన్ని అయితే స్టిక్ చేసుకోవాలి. మనం ఇందాక అతికించుకున్నాం కదా దాన్ని అయితే ఈ డాలర్కే స్టిక్ చేసుకోవాలి. మళ్ళీ వ్యాక్స్ షీట్ తీసుకొని మళ్ళీ సేమ్ అదే షేప్తో రౌండ్ షేప్ని అయితే గీసుకోవాలన్నమాట. గీసుకున్నాక అండ్ దానిపైన గ్లూ అప్లై చేసేసి ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా వ్యాక్స్ షీటు దాన్ని పైన అనేది స్టిక్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ హుక్స్ అనేది మేక్ చేసుకున్నాము. దీనికోసమని నేను ఐపిన్ని 2 ఐపిన్స్ తీసుకున్నాను అనమాట. 2 ఐపిన్స్ని ఇలా కట్ చేసుకొని దాన్ని బ్లెండ్ చేసుకున్నాను, సమానంగా బ్లెండ్ చేసుకున్నాను అనమాట. కొంచెం అంటే 2 ఎందుకు తీసుకున్నానంటే ఒకటి తీసుకుంటే సింగిల్గా బాగుండదు, సన్నగా ఉంటుంది కాబట్టి హెయిర్కి పెట్టినా కూడా కొంచెం లూజ్గా ఉంటుంది. అదే 2 పెట్టామనుకోండి హెయిర్కి పెట్టంగానే కొంచెం టైట్ అయిపోతుంది అనమాట. సో అందువల్ల 2 పెట్టాను. ఐపిన్నే యూస్ చేస్తున్నాను నేను. నార్మల్గా క్లిప్ అయినా పెట్టుకోవచ్చు మిడిల్లో. సో నేనైతే ఐపిన్ యూస్ చేస్తున్నాను. మనం ఏమైనా క్లిప్ ఏమైనా పెట్టుకున్నా కూడా హెయిర్ బ్యాండ్ పెట్టుకున్నా కూడా దానికి అట్లా తగిలిచ్చేసేయచ్చు అనమాట. దానిపైన వ్యాక్స్ షీట్ని అప్లై చేసేసుకుంటే ఫినిష్ అయిపోతుంది. సో చూసారు కదా డాలర్ అండ్
బ్యాంగిల్ ఎంత బాగా కుదిరిందో. సో మీకు నచ్చితే మీరు మేక్ చేయాలనుకుంటే మేక్ చేసుకోండి. మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉంది. లేదు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన డిజైన్ అయితే మేక్ చేసిస్తాము. సో వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, గివ్ అవే గిఫ్ట్ని అయితే గెలుచుకోండి. ఐ హోప్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.